3 రోజుల పాటు సజీవంగా సమాధి గావించి 3వ రోజు తన మజార్ నుంచి ప్రత్యక్షమై ప్రపంచాన్ని విస్మయపరిచిన మహానుభావుడు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు అని మతాల తేడా లేకుండా ప్రార్థనలు చేసే దక్షిణ భారత అజ్మీర్. ఇదే కడపలోని అద్భుతమైన పెద్ద దర్గా. మొఘల్స్ కాలం నుంచి నేటి వరకు కోట్లాది మందిని ఆకర్షిస్తున్న ఈ ఆధ్యాత్మిక క్షేత్రం వెనుకున్న అసాధారణ చరిత్రను తెలుసుకుందాం. అస్సలాముఅలైకుం, నమస్తే, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సాహిద్ సంచారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెలింగ్ తమ్ముళ్ళు. ఆస్థానయే మగ్దుమో ఇలాహి. వైఎస్ఆర్ జిల్లాలోని కడప నగరంలో నకాష్ వీధి సమీపంలో ఉన్న ఆస్థానయే మగ్దుమో ఇలాహి దర్గా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. దీనిని స్థానికంగా పెద్ద దర్గా లేదా అమీన్పీర్ దర్గా అని కూడా పిలుస్తారు. ఈ దర్గా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. దీని విశేష ప్రాముఖ్యత మరియు భక్తుల సందర్శన కారణంగా దీనిని దక్షిణ భారతదేశపు అజ్మీర్ ఆఫ్ సౌత్ ఇండియా అని గౌరవంగా సంబోధిస్తారు. ఇది మత సామరస్యాన్ని ప్రతిబింబిస్తూ అసంఖ్యాక భక్తులను ఆకర్షిస్తోంది. కడపలోని ఈ పెద్ద దర్గా మూల పురుషులు మరియు మొదటి సూఫీ హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా ముహమ్మదుల్ హుసేని చిస్తీవుల్ ఖాద్రి నాయబ్ ఏ రసూల్. ఈయన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వంశానికి చెందినవారు. నిరాడంబరత, దైవాంశ సంభూతి కలిగిన వారిగా ప్రసిద్ధి చెందారు. ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా గారు తమ కుటుంబం మరియు శిష్య బృందంతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణం నుంచి ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ 1683లో కడప ప్రాంతానికి చేరుకున్నారు. ఆ సమయంలో సిద్ధవటం ప్రాంతాన్ని పాలిస్తున్న నవాబు నేక్నామ్ ఖాన్ ఈ గురువుల మహిమలు, సూఫీ తత్వాల గురించి విని స్వయంగా దర్శించుకొని వారికి ప్రియ భక్తుడిగా మారారు. గురువుల ఆశీస్సుల వల్ల తమ పాలనలో విజయాలు లభించడంతో ఆయన కోరిక మేరకు గురువులు ఈ ప్రాంతంలోని స్థిరపడి ఆధ్యాత్మిక బోధనలు కొనసాగించారు. ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా గారు 1716లో జీవ సమాధి చెందారు. తన గురువు పట్ల ఉన్న అపారమైన భక్తితో నేక్నామ్ ఖాన్ గురువు జీవ సమాధి అయిన పవిత్ర స్థలంలోనే ఈ పెద్ద దర్గా నిర్మాణం చేపట్టారు. ఆధ్యాత్మిక బోధనలతో పాటు హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్ గారు అనేక అద్భుతమైన మహిమలు చూపేవారు. దీంతో భక్తుల సంఖ్య రోజు రోజుకు అపారంగా పెరుగుతూ వచ్చింది. ఈ అపూర్వమైన ప్రజాదరణను జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు ఆయన శక్తిని పరీక్షించాలని తలచి ఒక అసాధారణ సవాలు విసిరారు. వారు గురువు గారిని సజీవంగా సమాధి అయి సరిగ్గా 3వ రోజు తిరిగి మజార్ నుంచి బయటికి వచ్చి కనిపించాలి అని కోరారు. ఈ సవాలును ఆయన చిరునవ్వుతో స్వీకరించారు. మొహరం 10వ రోజు షహాదత్ పర్వదినాన గురువుగారు తమ పెద్ద కుమారుడు హజరత్ అరీఫుల్లా హుసేనికి దర్గా బాధ్యతలు అప్పగించారు. అనంతరం వందలాది మంది భక్తులు, శిష్యులు చూస్తుండగానే నేలను చీలమని ఆదేశించి అందులోకి దిగి సజీవ సమాధి అయ్యారు. కానీ 3వ రోజున జరిగిన అద్భుతం ప్రపంచాన్ని విస్మయపరిచింది. ఆయన మజార్కు ఒకవైపున నమాజు చేస్తూ భక్తులకు ప్రత్యక్షంగా కనిపించారు. ఈ దివ్యమైన దృశ్యాన్ని తిలకించిన భక్తులందరూ ఆనంద పరవశులయ్యారు. గురువుగారు అంటే గిట్టని వారు సైతం ఈ మహిమకు సాక్షులై పశ్చాత్తాపంతో ఆయనకు శిష్యులుగా మారిపోయారు. ఆ తర్వాత పెద్ద దర్గా నిర్వహణ బాధ్యతలను హజరత్ ఆరిఫుల్లా హుసేని సాహెబ్ స్వీకరించగా చిన్న కుమారుడు హజరత్ అహ్మద్ హుసేని సాహెబ్ నందలూరు కేంద్రంగా తమ ఆధ్యాత్మిక బోధనలను కొనసాగించారు. కడప పీఠాధిపతుల మరణానంతరం పెద్ద కుమారుడి సంతతికి చెందిన వారే పీఠాధిపతులుగా కొనసాగుతున్నారు. ఈ విశిష్ట పరంపరలో ప్రస్తుతం 11వ పీఠాధిపతిగా ఆరిఫుల్లా హుసేని గారు కొనసాగుతున్నారు. దర్గా వ్యవస్థాపకులు హజరత్ సయ్యద్ షా పీరుల్లా మాలిక్ అయినా ఇక్కడ జరిగే పెద్ద ఉరుసు మాత్రం ఆరిఫుల్లా హుసేని పేరిటే జరుగుతుంది. దీని వెనకాల అద్భుతమైన చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెద్ద దర్గా 3వ పీఠాధిపతి హజరత్ ఆరిఫుల్లా హుసేని వారసుడైన హజరత్ సూఫీ సర్మస్సాని చిల్లకష్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా మహమ్మదుల్ హుసేని సాని గారి చరిత్ర అత్యంత కఠోరమైన తపస్సుతో కూడుకున్నది. చిన్న వయసులోనే అంటే 11వ ఏట ఇంటిని వదిలి వెళ్ళిన ఈయన కఠోర తపస్సు చేపట్టారు. మొదటగా తాడిపత్రి సమీపంలోని గుహల్లో సుదీర్ఘంగా 50 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ తర్వాత కడపకు దగ్గరలో ఉన్న గండి వాటర్ వర్క్స్ కొండ గుహల్లో మరో 13 సంవత్సరాలు లోతైన తపస్సులో నిమగ్నమయ్యారు. గండి వాటర్ వర్క్స్ కొండల్లో స్వామివారి ఉనికిని ఒక మేకల కాపరి తొలిసారిగా గుర్తించాడు. నిత్యం ఒక మేక కొండల్లోకి వెళ్ళి రావడం గమనించిన కాపరి ఒకరోజు దానిని అనుసరించాడు. అక్కడ పొడవైన జడలతో తీవ్రమైన తపస్సులో నిమగ్నమై ఉన్న ఒక మహనీయుడిని చూశాడు. కాపరిని చూసిన స్వామి ఈ విషయం బయట ఎవరికి చెప్పవద్దని, చెబితే అతడికి అరిష్టం కలుగుతుందని హెచ్చరించారు. అయితే ఆ మేక నిత్యం గుహలోకి వచ్చి ఏం చేస్తుందో అని
అని కాపరి సందేహం వెలిబుచ్చగా స్వామి పక్కనే ఉన్న ఒక పెద్ద పామును చూపించి ఆ మేక ఈ పాముకు పాలు ఇస్తుందని వివరించారు. ఈ మహత్తును చూసి ఆశ్చర్యపోయిన కాపరి తన అంధురాలైన తల్లికి చూపు తెప్పించాల్సిందిగా స్వామిని వేడుకున్నాడు. దానికి స్వామి ఆ మేకతో పాటు తల్లిని కూడా అక్కడికి తీసుకురమ్మని ఆదేశించారు. కాపరి తన తల్లిని మేకను స్వామి దగ్గరకు తీసుకురాగా స్వామి ఆ మేకపాలతో కాపరి తల్లి కళ్ళను శుభ్రం చేసి ఆమెకు తిరిగి చూపును ప్రసాదించారు. చూపు వచ్చిన తర్వాత కాపరి తల్లి కడప దర్గాలో జరుగుతున్న ఉరుసు ఉత్సవానికి హాజరైంది. అక్కడ స్వామి పోలికలతో ఉన్న ఒక మహిళను ఆమె చూసి తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఎందుకు నన్ను తదేకంగా చూస్తున్నావు అని ఆమె కారణం అడగగా కొండ గుహల్లో మీ పోలికలతోనే ఒక గొప్ప స్వామి ఉన్నారు అని ఆమె వివరించింది. అప్పుడు ఆ మహిళ అంటే పీరుల్లా హుసేని వంశీయురాలు మరియు అక్కడి భక్తులు ఆ గుహల వద్దకు వెళ్ళి చూడగా తపస్సు చేస్తున్న ఆ మహనీయుడు తమ తమ్ముడే అని ఆమె గుర్తించింది. వెంటనే స్వామిని పెద్ద దర్గాకు తిరిగి రావాల్సిందిగా కుటుంబ సభ్యులు మరియు భక్తులు ప్రార్థించారు. స్వామివారు 10 రోజుల తర్వాత వస్తానని మాట ఇవ్వడంతో ఆ తర్వాత ఘనంగా ఊరేగింపు ద్వారా ఆయనను కడప దర్గాకు తీసుకువచ్చారు. అప్పటి నుండి ఈ ఊరేగింపు ఆనవాయితీ నేటికి దర్గా ఉత్సవాలలో కొనసాగుతుంది. ఆయన తపశక్తికి ప్రతీకగానే దర్గాలోని ఆయన మజార్ మిగతా అన్నిటికంటే ఎత్తుగా ఏర్పాటు చేశారు. దర్గాకు వచ్చే భక్తులు ప్రధాన గురువులైన హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్ను దర్శించుకున్న అనంతరం హజరత్ ఆరిఫుల్లా హుసేని సాహెబ్ దర్గాను కూడా దర్శించుకుంటారు. అమీన్పీర్ దర్గా ఆవరణలో పెద్ద చిన్న కలిపి మొత్తం 18 దర్గాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి నెల గంధం మరియు ఉరుసు ఉత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా వివిధ సూఫీ గురువుల ఉరుసులు ఉర్దూ నెలల ప్రకారం నిర్వహిస్తారు. పీరుల్లా మాలిక్ హుసేని ఉరుసు మొహరం నెలలో, ఆరిఫుల్లా హుసేని ఉరుసు మదార్ నెలలో 7 రోజుల పాటు, దాదా ముర్షాద్ అమీనుల్లా హుసేని ఉరుసు ఖాదర్ నెలలో, హేదుల్లా హుసేని ఉరుసు రంజాన్ మాసంలో, అమీనుల్లా హుసేని ఉరుసు తేరా తేజీ నెలలో భారీగా జరుపుతారు. ఈ దర్గా మత సామరస్యాన్ని ప్రతిబింబిస్తూ కుల మత భేదం లేకుండా అందరినీ ఆకర్షిస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి సుదూర రాష్ట్రాల నుంచే కాక గల్ఫ్ దేశాల నుంచి కూడా భక్తులు ఈ దర్గాను సందర్శిస్తారు. దర్గా ప్రతినిధుల ప్రకారం ఈ పీఠానికి దేశవ్యాప్తంగా 27 లక్షల మందికి పైగా శిష్యులు ఉన్నారు. ఈ సందర్భంగా భక్తులకు సూఫీ తత్వ ఉపదేశాలు చేస్తారు. దేశం నలుమూలల నుంచి కవులు పాల్గొనే మొషాయిరా ఈ ఉత్సవంలో ముఖ్య ఆకర్షణ. పెద్ద దర్గాకు 2 ముఖ్య శాఖలు ఉన్నాయి. మొదటిది నందలూరు, రెండవది చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం కలిచెర్ల గ్రామం. మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు నిత్యం పెద్ద దర్గాను సందర్శించుకొని ప్రార్థనలు నిర్వహిస్తుండడం వల్ల ఈ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. సాహెబ్ను నమ్ముకొని ప్రార్థించి దర్గా విభూతి తీర్థం సేవిస్తే సర్వ వ్యాధులు హరిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ దర్గాకు ఎందరో ప్రసిద్ధులు, సినీ ప్రముఖులు వస్తుంటారు. ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, సుశీల్ కుమార్ షిండే, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి, నందమూరి తారక రామారావు, మజ్జి తులసీదాస్, గాయకుడు మహమ్మద్ రఫీ, పంకజ్ ఉదాస్, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కేంద్ర మంత్రులు, గవర్నర్లు ఇక్కడి పీఠాధిపతుల ఆశీస్సులు పొంది ఇక్కడి ప్రశాంతతకు ముగ్ధులయ్యారు. అంతర్జాతీయ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సమయం చిక్కినప్పుడల్లా కుటుంబ సభ్యులతో తరచూ వస్తూ ఉంటారు. ప్రముఖ కవులు షకీల్ బుదాయిని, అర్షద్ జైపూర్, గవర్నర్ మోహన్లాల్ సుకాడియా తదితరులు స్వామి సేవలో పాలు పంచుకున్నారు. ప్రముఖ హిందీ నటుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, జయా బచ్చన్, సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ దంపతులు పీఠాధిపతుల ఆశీస్సులు పొంది ఇక్కడ ప్రశాంతతకు ముగ్ధులయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నితిన్, రామ్ చరణ్ తేజ్, లారెన్స్, ఆర్పి పట్నాయక్, ఆలీ, బెల్లంకొండ సురేష్, చంద్రమహేష్, శంకర్, ప్రభాకర్, దేవిశ్రీ ప్రసాద్, నాగబాబు, గజల్ శ్రీనివాస్, నటుడు అమీర్ ఖాన్ లాంటి వారు దర్గాను సందర్శించారు. తరచూ సినీ ప్రముఖుల సందర్శనలు ఇక్కడ సర్వసాధారణం. కడప పెద్ద దర్గా కేవలం ఒక మజార్ కాదు, మతాలకు అతీతంగా భక్తులందరినీ ఒకే చోటుకు చేర్చే ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. ఇక్కడి ప్రశాంతత, ఉరుసులలో జరిగే ఉత్సాహం, సూఫీ బోధనలు ఇవన్నీ చూసి మీరు తప్పకుండా మంత్రముగ్ధులవుతారు. కడప వెళ్ళినప్పుడు ఈ పవిత్ర దర్గాను తప్పకుండా సందర్శించండి.